హే హాయ్ హాల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, నా స్మాల్ స్టార్టప్లో కొన్ని మిస్టేక్స్ అనేటివి జరిగాయి అండ్ మనకు దిగాకనే తెలుస్తాయని అనేసి. ఇక్కడ చెప్తాను, ఈ ప్యాకింగ్ అనేది ప్యాక్ చేశాక మనం ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లో ప్యాక్ చేసి పంపించాలి కదా. నేను ఈ కార్డ్బోర్డ్ బాక్స్ అసలు మర్చిపోయాను అనమాట. అమౌంట్ రాసేటప్పుడు కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ బాక్స్ అనేది కంప్లీట్లీ మర్చిపోయాను. నేను అది సీల్ కొట్టాక అప్పుడు నాకు అర్థమైంది నేను ఎలా పంపించాలి ఇప్పుడు కస్టమర్కి. అలానే ప్యాక్ చేయడానికి పంపించడానికి రా. సో అప్పుడు నాకు ఐడియా అంటే గుర్తొచ్చింది, నేను ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ బుక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. నేను అది చేశాక ఇవి అమెజాన్లో బుక్ చేసుకొని ఆ బాక్స్ చిన్న థ్యాంక్ యూ లెటర్ పెట్టేసి బాక్స్లో కస్టమర్కి అనేది నేను బాక్స్ సెండ్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేశాననమాట. నేను కస్టమర్తో మాట్లాడేటప్పుడు యాక్చువల్లీ ఓన్లీ అమౌంట్ ఏదైతే నేను ప్రోడక్ట్ అమౌంట్ ఉందో అది వేయించుకున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కూడా ప్లస్ కొరియర్ ఛార్జెస్ అని ఉంటాయి ప్రతిదానికి. నేను కొరియర్ ఛార్జెస్ అడగడం మర్చిపోయాను కస్టమర్ని. ఓన్లీ ప్రోడక్ట్ ఛార్జ్ నేను తీసుకున్నాక నేను ఎప్పుడైతే డిటీడీసీ కొరియర్కి వెళ్ళానో అప్పుడు గుర్తుకొచ్చింది, నేను కొరియర్ ఛార్జెస్ అడగలేదు కదా, అయ్యో మర్చిపోయాను అని చెప్పేసి. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కార్డ్బోర్డ్ బాక్స్ పైన నేను అడ్రస్ రాసేటప్పుడు రిటర్న్ కూడా అడ్రస్ రాయాలంట. ఆ విషయం నాకు తెలియక నేను ఏం చేశానంటే కస్టమర్ అడ్రస్ ఒకటి రాసేసి తీసుకెళ్ళిపోయాను బాక్స్. సో ఇక్కడ రిటర్న్ అడ్రస్ రాలేదు. ఇవన్నీ స్టార్టప్ అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అండి. అన్ని స్టార్టింగ్లో ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ స్టార్టప్స్కి. అవి దిగాకనే అర్థమవుతాయి అనమాట మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.